నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ఈరోజు ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఆర్జీ టీవీ అనేది రగిలే గొంతుక. ఆ యొక్క ఛానల్ పేరే రగిలే గొంతుక. అందులో పేదవాడు కావచ్చు, బలహీన వర్గానికి సంబంధించిన గిరిజనులు కావచ్చు, ఎవరైనా సరే మేము వారి దగ్గర వారి యొక్క భావాలను, వారి యొక్క ప్రభుత్వాలు వారు చేసిన మోసాల గురించి మేము బయట పెడతా ఉన్నాం. అదేవిధంగా దానిపైన కొందరు కక్ష కట్టి మా సొంత అన్నని అరెస్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా అరెస్ట్ చేశారో కూడా మీకు వీడియో ఫుటేజ్లు కూడా చూపెడతాను. మనం కొందరి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఈరోజు పాలగుర్తిలో మేము వీడియో తీసి 4 నెలలు అయ్యింది. ఆ 4 ఏదైతే ఎంపీ ఎలక్షన్ టైంలో ఒక దేవరూప్ల అనే మండలం దగ్గరలో మేము అక్కడ వీడియో తీయడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. 3,30,000 మంది వ్యూస్ రావడం జరిగింది. దాంతో ఆ రోజు 4 నెలల క్రితం జరిగిన వీడియోని ఇప్పుడు ముందు తీసుకొచ్చి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు అనుకుంటా కేసులు పెట్టడం జరిగింది. జర్నలిజం ఫీల్డ్లో మేము ఏం చేస్తాం? ప్రజల యొక్క వాయిస్ని బయటికి తీస్తాం, ప్రజల యొక్క సమస్యల్ని బయటికి తీస్తాం. దాని మించి మేము యొక్క క్రిమినల్ పనులు చేయలేదు. దాని తగ్గట్టే అధికారం లేని ఒక మనిషి ఝాన్సీ రెడ్డి, ఈవిడ గారు ఎక్కడి నుంచి వచ్చారంటే అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి వచ్చి మేడం గారు ఏం చేసిందంటే అధికారంలోకి రాకముందు నేను స్కిల్ డెవలప్మెంట్ చేస్తా, అదేవిధంగా పేద ప్రజలకు, ఏవైతే పూర్ పీపుల్స్ ఉన్నారో పేద ప్రజలకు నేను ఇండ్లను కట్టిస్తా, అదేవిధంగా ఏవైతే ఎస్ఆర్ఎస్పి కెనాల్స్ ఉన్నాయో వాటిని 30 కిలోమీటర్ల దాకా, ఎంత అన్నారు, 30 కిలోమీటర్స్ దాకా ఆ కాలువని పూడికది ఇస్తా అన్నారు. సరే, అది పక్కన పెడితే ఇంకా అమెరికా డబ్బులు ఏవైతే డాలర్స్ అని మనం పిలువబడతామో ఆ అమెరికా డబ్బులు కాస్త ఈవిడ గారు పేద ప్రజలకు పంచుతా అని చెప్పింది. సరే, అది పోని మీరు దీని మీద కొట్లాడండి, ఈ విషయం మీద కొట్లాడాలి. ఝాన్సీ రెడ్డి అసలు ఎవరు? ఝాన్సీ రెడ్డి ఎవరు? ఒక వార్డ్ మెంబరా లేకుంటే సర్పంచా, ఎంపీటీసా, జెడ్పీటీసా? ఎవరు ఈమె? అమెరికా నుంచి వలస వచ్చిన ఒక మహిళ, ఒక ఎన్ఆర్ఐ. ఈవిడ గారు మా బ్రదర్ మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడని ఈమె గారు ఏం చేసిందంటే ఒక మా ఎస్టీ వాళ్ళతోటే కేసు ఫైల్ చేపించి మనోభావాలు దెబ్బతిన్నాయి, మత కలహాలు సృష్టించే కొన్ని యాక్ట్లు పెట్టడం జరిగింది, కొన్ని సెక్షన్లు పెట్టడం జరిగింది. ఇగో ఈ సెక్షన్ పెట్టారు మిత్రులారా. మనకు మా బ్రదర్ మీద పెట్టి ఎట్లాగైనా మనల్ని రిమాండ్కి తరలించాలనుకుంటా ప్రయత్నాలు చేశారు. రిమాండ్కి తరలించి మనల్ని జైలు పాలు చేశారు. ఈరోజు సంక్రాంతి పండుగ, మనల్ని ఈ పండుగ తెల్లారేంత వరకు ఈ 14 రోజుల వరకు రిమాండ్ ఉంచుతారు. ఈ 14 డేస్ వరకు బ్రదర్ని రిమాండ్ ఉంచుతారు. రిమాండ్ నుంచి ఏం చేస్తారంటే మనల్ని యాక్చువల్గా కొడదామనే ప్రయత్నంలో ఈ ఝాన్సీ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నారు. పైతోటి ఫోర్స్ ఎవరిదయ్యా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారట ఇష్టమైన పోస్టులు పెడుతున్నారు. ఆర్జీ టీవీ అనేది రాష్ట్రం అంతటా వైరల్ అవుతుంది. అది పోని మీరెందుకు దీనిపైన స్పందించట్లేదని వీరి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పడంతో ఏం చేశారంటే ఇక కొందరు సిపి మీటింగ్ పెట్టిండట. ఎవరికి? సిఐ వాళ్ళందరినీ పిలిచి, ఏవైతే వరంగల్ దగ్గరలో ఉన్న సిఐ ఎవరైతే ఉన్నారో సిఐ, అదేవిధంగా ఎస్ఐస్ని పిలిచి ఈ ఆర్జీ టీవీ ఎవరు, ఈ రాజకుమారే ఎవరు అనుకుంటా ఆరా తీయడం జరిగింది. ఆరా తీసి రాత్రి ఎన్ని గంటలకు పిలిచిలే అంటే ఫోన్ చేసి మనకు 5:50 నైట్ ఫోన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మమ్మల్ని 11:50 వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంచడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ 11:50 PM అవుతున్న సమయంలో, రాష్ట్రం మొత్తం పడుకునే సమయం, ఆ సమయంలో పాలగుర్తి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఈ పాలగుర్తి ఎస్ఐ గారు ఏం చేశారంటే ఆ బ్రదర్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి జాఫర్గఢ్ అనే పిఎస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆడ తీసుకెళ్ళి నలుగురు సిఐలు
రాజ్ కుమార్ అనే మా బ్రదర్ని ఇంట్రాగేషన్ చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి మిమ్మల్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, మీరు ఇంత ప్రతిరోజు గ్రౌండ్లకి రిపోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది, మిమ్మల్ని ఎవరు నడుపుతా అనుకుంటా ఈ సీఏ వాళ్ళు అడిగిలట. దానికి మరో కౌంటర్ ఇచ్చిందంటే, మరి మిమ్మల్ని ఎవరు ఈ టైంకి మమ్మల్ని అరెస్ట్ చేసి అంటే ఇంటిమేషన్ ఇవ్వకుండా, మాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ ఎవరు చేశారో చెప్పకుండా మా మీద ఈ నైట్ తీసుకురావాల్సిన అవసరం మీకేం వచ్చింది, మిమ్మల్ని ఎవరు ఈ విధంగా నడిపిస్తున్నారు అంటే ఇది మా డ్యూటీ అని ఆయన చెప్పారట. మా వాడు ఏం చెప్పిండు, ఇది కూడా మా డ్యూటీ, జర్నలిజం అనేది మా డ్యూటీ, ప్రజల యొక్క వాయిస్ తీసుకోవడం మా డ్యూటీ. అంటే మీకు అధికారం ఉందని ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ చలమణి అవుతా ఉన్నారు. వాళ్ళు ఎంత స్వేచ్ఛగా, ఎంత ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ కూడా చెప్పట్లేదు. మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి నన్ను అక్కడ అర్ధగంట ఉంచి, ఇతను ఇక్కడ అర్ధగంట ఉంచండి, రాజకుమార్కి తరలించండి అనుకుంటా అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. దారి మధ్యలో ఏమైనా అయ్యి ఉంటే, మీరే ఏమైనా చేస్తుంటే, ఝాన్సీ రెడ్డి గారు ఏమైనా చేయించుంటే, రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేయించుంటే ఎవరిని అడగాలి మేము? ఇది తెలంగాణ మీ అబ్బ సొత్యం అనుకుంటున్నారా? లేకుంటే తెలంగాణ మీ వాళ్ళు ఏమైనా కమాయించి పోయిల్లా? లేకుంటే తెలంగాణలో ప్రశ్నించొద్దు, తెలంగాణలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దు అని ఏమైనా అధికారం రాసుకొని వచ్చావా? ఏమనుకున్నావు? నువ్వు ఒక ముఖ్యమంత్రివి, జస్ట్ ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్నా ఒక ముఖ్యమంత్రి మాత్రమే. అదే ప్రజలు తలుచుకుంటే 60 సంవత్సరాలు నీ కాంగ్రెస్ పార్టీ జడ లేకుండా పోతుంది, బరాబర్ పోద్ది. దానిపైన నువ్వు చేయకుండా మా మీద అక్రమ కేసులు పెట్టడానికి మీకేం అవసరం వచ్చింది? మీకేం అవసరం వచ్చింది? ఈ ఝాన్సీ రెడ్డి గారు ఎందుకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము? నేను చెప్తున్నా, మీరు ఏదైతే సంక్రాంతి ముందు రోజు మాకు ఏదైతే తీపి గుర్తు ఉంచారో, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే పరిస్థితి లేదు. లేచామా మీ దగ్గరనే ఉంటాం, పడుకున్నామా మీ విషయమే రాస్తాం. పడుకున్నా, లేచినా, తిన్నా, తినకున్నా, బయటికి వెళ్ళినా, ఏం చేసినా కూడా మీ యొక్క వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాం. మీకెందుకు భయం? మీరు మొత్తం అందరూ సంస్కారవంతమేలే కదా, మీరందరూ పద్ధతిగా పనిచేసుకునే ఎమ్మెల్యేలే కదా, మరి మీకెందుకు నొప్పి? మా ఇష్టం, మాకు రాజ్యాంగం ఇచ్చింది అధికారము, ప్రశ్నించండి, అవసరమైతే లీగల్గా ఆ యొక్క రాజకీయ నాయకులను ఎదుర్కోండి మాకు చట్టాలే చెప్తా ఉన్నాయి. మీకే గూండాయిజం చెప్తా ఉందా? లేకుంటే పోలీసులు గూండాయిజం అయిపోతున్నా? ఏం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో? రాత్రి తీసుకెళ్లాల్సిన అవసరమే వచ్చిందంటున్నా. నేను చెప్తున్నా, మా బ్రదర్ బయటికి వచ్చిన తర్వాత వ్యూహాలు అతి దారుణంగా ఉంటాయి. ఎటువంటి దారుణాలు అంటే, ఇన్ని రోజులుగా అరే ఈ కాన్స్టిట్యున్సీకి ఎందుకు పోదాం, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక 2-3 వీడియోలు ఇద్దాం అనుకున్నాం. కానీ ఈ రోజు నుంచి చెప్తున్నా, ఒక కాన్స్టిట్యున్సీలో 10,000 వీడియోలు ఇస్తాం. 10,000 వీడియోలు తీస్తాం, 10,000 వీడియోలు అప్లోడ్ చేస్తాం. ప్రతి కాన్స్టిట్యున్సీ, ఏ కాన్స్టిట్యున్సీ, మొదలుగా కొండారెడ్డిపల్లె పోతా, మొదలుగా కొడంగల్కే పోతా,